వెల్కమ్ బ్యాక్. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ పార్టీలో అసమ్మతి ఇప్పుడు బయటపడింది. ఖమ్మం, వరంగల్ వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పర్యటన నేతృత్వ బాధ్యతలు తనకు ఇవ్వకపోవడంతోనే ఆయన పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ముంపు ప్రాంతాల పరిశీలనకు బండి సంజయ్, ఈటెల రాజేందర్ నేతృత్వంలో 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఏలేటిని ఈటెల బృందంలో సభ్యుడిగా చేర్చారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న తనకు బాధ్యతలు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన 2 బృందాల బాధ్యతలు ఎంపీలకే కేటాయించడంతో ఆగ్రహంతో ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే ఇవాళ్ల ఖమ్మంలో బండి సంజయ్ బృందం, వరంగల్లో ఈటెల బృందం పర్యటించబోతుంది. తెలంగాణ బీజేపీ పార్టీలో అసమ్మతి బయటపడింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన అసమ్మతి స్వరాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన అన్నిటికీ కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, రాష్ట్ర బీజేపీలో రోజుకొక పంచాయతీ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కొత్త నేత, పాత నేత అనే పంచాయతీ మొన్నటిదాకా కొనసాగింది. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసినాయి. ఇటు వరంగల్, ఇటు ఖమ్మం, ఈ 2 జిల్లాలు కూడా పూర్తిగా వరదలతో ముంచెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం బృందాలని కూడా అక్కడ తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక తాజాగా రాష్ట్ర బీజేపీలో 2 బృందాలని ఏర్పాటు చేసింది. ఏదైతే వరద ముంపు ప్రాంతాలు పరిశీలించడానికి రాష్ట్ర నాయకత్వం 2 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ 2 బృందాలలో బండి సంజయ్ నేతృత్వంలో ఒక బృందం, ఈటెల రాజేందర్ నేతృత్వంలో మరొక బృందం ఏర్పాటు చేసింది. బండి సంజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీం మొత్తం కూడా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుంది. ఖమ్మం జిల్లాలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్తో పాటు ఇటు ప్రభుత్వంకి సంబంధించిన బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బండి సంజయ్ కూడా ఒక టీం ఖమ్మంలో పర్యటిస్తుంది. మరొక టీం ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఇటు వరంగల్, ములుగు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో ఒక్క టీంలో కూడా ఒక్కరు కూడా లేనటువంటి నేపథ్యం ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. రేపు అసెంబ్లీలో ఆయననే రాష్ట్ర సమస్యలపైన గొంతెత్తే అంశంలో కీలక రోల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిది ఉంటుంది. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అందులో 2 బృందాలలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈటెల రాజేందర్ బృందాల్లో కేవలం ఒక సభ్యుడిగా ఉంచడంతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. గతం నుంచి కూడా ఆయన పార్టీలో దూకుడుగా ముందుకు వెళ్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం పూర్తిగా ఆయనను ఉపయోగించుకోవడంలో విఫలమైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే గత కొంతకాలం నుంచి ఈటెల రాజేందర్ అసంతృప్తికి గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్ర పార్టీ కార్యాలయం సంబంధించి ఏవైనా పోరాటాలు కావచ్చు, లేదంటే ఏదైనా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నప్పుడు కేవలం రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో కూడా కేవలం రాష్ట్ర నాయకత్వం ఫోటోలే ఉన్నాయి. కానీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఎక్కడ కూడా ఉండకపోవడంతో పెద్ద దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలతో కలిసి ఒక టీం ఏర్పాటు చేసి, ఒక బృందంగా ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల్లో పరిశీలించాల్సింది పోయి కేవలం 2 ఎంపీ బృందాలు, ఒకటి బండి సంజయ్ బృందం, మరొకటి ఈటెల రాజేందర్ బృందం, 2 బృందాలుగా ఏర్పాటు చేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని, ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పూర్తిగా అందులో ఇన్వాల్వ్ లేకుండా చేయడం ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక ఇటు ప్రజాప్రతినిధులందరూ కూడా రాష్ట్ర జనరల్ సెక్రటరీల మీద అయితే అసంతృప్తిగా ఉన్నారు. జనరల్ సెక్రటరీలకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రాష్ట్ర నాయకత్వం స్పందన లేదు. ఎందుకు బృందంగా ఏర్పాటు చేయలేదు ఎమ్మెల్యేలందరూ? రేపు రాష్ట్ర సమస్యల మీద అసెంబ్లీలో ప్రశ్నించేది ఎమ్మెల్యేలు మాత్రమే, ఎంపీలు ప్రశ్నిస్తారా అనేది కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం చాలా సందర్భాల్లో ఉంది. ఇప్పుడు కూడా ఆయనను ఒక సభ్యునిగా ఏర్పాటు చేయడం తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఆయన ఈటెల రాజేందర్ బృందంలో ఇటు వరంగల్
జిల్లాల్లో ముంపు ప్రాంతాలు పరిశీలనలో ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. కానీ ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఏదైతే ముంపు ప్రాంతాలు పరిశీలించడానికి వెళ్లకుండా ఆయన ఆ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉండడం జరిగింది. ఇట్లా నాయకత్వం అనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం ఉంది. ఇదే అంశం పైన నలుగురు జనరల్ సెక్రటరీలకు ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది, రెండు కేవలం ఎంపీ బృందాలే ప్రకటించారు, మళ్ళీ రాష్ట్ర ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, 8 మందిలకు ఒక బృందాన్ని ప్రకటించాల్సింది కదా, ఎందుకు 2 బృందాలు ప్రకటించారనేది జనరల్ సెక్రటరీలకి ఫోన్ చేసినా కూడా జనరల్ సెక్రటరీలు ఎవరు కూడా ఫోన్ ఎత్తి సరైన సమాధానం ఇవ్వలేదు, స్పందించలేదు అనేది కూడా ఇటు ఏలేటి వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఇదే అంశాలు ఎందుకంటే గతం నుంచి కూడా రోజుకొక పంచాయతీ రాష్ట్ర బీజేపీలో చర్చానీయాంశంగా మారుతుంది. మొన్నటిదాకా అధ్యక్షులకు సంబంధించి ఎవరు కొత్త నేతకి ఇస్తారా, పాత నేతకి ఇస్తారా అనేది జరిగింది. ఇటు రాష్ట్ర నాయకత్వం వర్సెస్ ఇటు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అనేది కూడా కొన్నాళ్ళు జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ బృందాలు ఏదైతే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించే